హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, పసుపు హార్వెస్ట్ చేశాను ఇంట్లో. 1 ఇయర్ నుండి పెంచుతున్నాను. రీసెంట్‌గా నాకు ఒక 10 డేస్ నుంచి వీడియోస్ రికార్డ్ చేయడం కుదరట్లేదు. ఎందుకంటే ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను, క్లిప్స్ మిస్ అవుతూ ఉంటున్నాయి. ఎడిటింగ్ చేసే టైం ఉండట్లేదు. సో, అందుకోసమనే నాకు కుదరట్లేదు. చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఈ 10 డేస్ వీడియోని ఒక చిన్న వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. వర్కౌట్స్ అన్నీ గివ్ అప్ ఇవ్వకుండా డైలీ ఒక 30 మినిట్స్‌నే వర్కౌట్స్ చేస్తున్నాను. అండ్ వర్కౌట్స్ కూడా నేను కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేస్తున్నా. వన్ డే లెగ్ అని, వన్ డే ఆర్మ్స్, వన్ డే యాబ్స్ ఇలాగ. నాతో పాటు మా హస్బెండ్ కూడా ఇంక్లూడ్ అయ్యారు. మనం హెల్తీ వేలో ఉంటే వాళ్ళకి కూడా మోటివేషన్ వస్తుంది. ఆయన కూడా వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశారు. యాబ్ వర్కౌట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే పొట్ట ఎక్కువగా ఉంది కాబట్టి. బట్ టైం పడుతుంది. ఇవన్నీ కూడా చేంజ్ అవ్వాలి అంటే స్లోగా ప్రోగ్రెస్ ఉంటుంది. ఇదే కాకుండా ఫుడ్ విషయంలో కూడా చాలా వరకు చేంజెస్ వచ్చాయి. ఆయన కూడా హెల్తీ వేలో తీసుకోవడం స్టార్ట్ చేశారు. బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లా జ్యూస్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. బాదాం ఇస్తున్నాను డైలీ. బ్లాక్ కాఫీ అయితే తనకు అలవాట్లేదు. బ్లాక్ కాఫీ నేను తీసుకుంటున్నాను వర్కౌట్స్ ముందు. కొంచెం మనకి యాక్టివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేవగానే వర్కౌట్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో, బ్లాక్ కాఫీ వల్ల మనకి కొంచెం యాక్టివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మాక్సిమం నేను బాయిల్డ్ ఎగ్గు, డ్రై ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకుంటున్నాను. లేదు అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ గానీ, ఒక్కొక్కసారి నేను దోస తీసుకుంటున్నాను. మాక్సిమం బాయిల్డ్ ఎగ్స్ అయితే సింపుల్‌గా అయిపోతూ ఉంటుంది. లంచ్‌లో కూడా నేను ఒక్కొక్కసారి సింగిల్ పాట్ రెసిపీస్ ట్రై చేస్తున్నా. అంటే పప్పు ఇంక్లూడ్ చేసుకొని, కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం, లేదు అంటే ఆకుకూరలు కూడా. ఇలా ఇస్తే పిల్లలు కూడా స్కిప్ చేయకుండా తింటారు. వాటితో పాటు ఆమ్లెట్ ఇస్తే ఇంకా బాగా లైక్ చేస్తూ ఉంటారు. బిజీ మమ్స్‌కి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. రైస్ క్వాంటిటీస్ కూడా నేను తగ్గించాను. లంచ్ టైమ్‌లో ఓన్లీ రైసే కాకుండా పోహా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా నేను హైబిస్కస్ టీ కూడా మాక్సిమం ట్రై చేస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. హాట్ వాటర్ తీసుకోవడము, డైలీ ఒక ఫ్రూట్ మాత్రం కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తున్నా. దట్ టూ లెస్ దెన్ 100 గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. క్యాలరీ డెఫిషియట్‌లో ఉండాలి. దీని రిలేటెడ్‌గా కూడా ఒక వీడియో చేద్దాము అనుకుంటున్నాను. క్యాలరీ డెఫిషియట్‌లో ఎలా ఉండాలి, ఏంటి అని. ఆమ్లా తీసుకుంటున్నాను. అలాగే టైం లేనప్పుడు పెరుగన్నం ఒకటి తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో టీ, కాఫీ కూడా మిస్ అవ్వట్లేదు. ట్రై చేస్తున్నా. డిన్నర్ కూడా సింపుల్‌గా సూప్ అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నా. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో రైస్ ఇంక్లూడ్ చేస్తున్నా. తర్వాత స్వీట్ క్రేవింగ్స్ కంట్రోల్ చేయాలి అంటే స్వీట్ పొటాటో బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఆకలున్నప్పుడు ఒక సూప్ ఒకటి తీసుకుంటున్నాను. సో, ఇలాగైతే మేనేజ్ చేస్తున్నా 10 డేస్ నుంచి. మాక్సిమం టీలో హైబిస్కస్ టీ అండ్ గ్రీన్ టీ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాను. డైలీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను రేపటి నుంచి. థాంక్ యూ ఆల్. బాయ్.